హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీలేఖ కిచెన్. మనం ఈరోజు పానీపూరి తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి బఠానీలు, కందిపప్పు. దాని తర్వాత బంగాళదుంపని చెక్కు తీసుకొని కట్ చేసుకొని నీట్గా కడిగి వేసుకుందాం. దానికి తగినంత పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తీసుకొని మిక్సీ పట్టుకుందాం. దాని తర్వాత చింతపండు గుజ్జును కూడా తీసుకుందాం. దాంట్లో ఇందాక పేస్ట్ చేసిన గ్రీన్ చిల్లీ పౌడర్ వేద్దాం. తగినంత వాటర్, సాల్ట్, అలాగే తగినంత బెల్లం, జల్జీరా పౌడర్ కూడా తీసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేద్దాం. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత పానీపూరీలు కూడా వేపుకున్నాం. పప్పు ఉడికిన తర్వాత మెదుపుకొని ఉప్పు, కారం, పానీపూరి మసాలా వేసుకున్నాం. నేను ఇందాకే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మా పిల్లలకు పెట్టాను, చూసారా చాలా బాగుందని చెప్తున్నారు. ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్